will run, I will climb, I will soar. హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఏపీ స్టేట్ న్యూ సిలబస్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి చాప్టర్ 4 డిస్కస్ చేద్దాం. సీ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అలాగనే ఎక్సర్సైజ్ సమ్స్ ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ వాట్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సి మరి చాప్టర్ 2లో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే చదివాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ వాట్? ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. దాన్ని మనము జీరోకి ఈక్వేట్ చేసామనుకోండి, దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ వాట్? Equation in the variable x. An equation of the form, see, ax square plus bx plus c equals to 0. See, equal to 0 ikkokunda idi matram iste, this is what? This is quadratic polynomial. If it is equal to 0, then it is called what? Quadratic equation. See here, a b c. A, B, C are what? They are real numbers. A, B, C are real numbers. Real numbers. And condition is what? A is not equal to 0. A must not be equal to 0. If it is A equal to 0, then we doesn't have x square term, that is, then this will be what? Bx plus c, which is linear equation. That's why this is the basic condition, that is a must not be equal to 0. B gaani c gaani 0 kavachchu gaani, but a is what? A is the coefficient of x square. X square coefficient anedi 0 ku equal kaakudadu. దీన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ అని పిలవడం జరుగుతుంది. సి ఇస్ వాట్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. హియర్ a is coefficient of x square and b is coefficient of x and c is what? C is constant term. Now let's see some exercise sums in 4.1. Let's see here, check whether the following are quadratic equations. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా కాదా చెక్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఇది చేద్దాం. లెట్స్ సీ సెకండ్ వన్. సి x స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ x అన్నారు. దీన్ని ఫస్ట్ మరి ఎక్స్పాండ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తూ వస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మ్, then it is equal to 0, then it is called quadratic equation. Otherwise it is not a quadratic equation. See, x square term ఇంకా దీని ఇంతకన్నా సింప్లిఫికేషన్ చేసేది ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా రాస్తావు. ఇటువైపు బహుశా ఏం సింప్లిఫికేషన్ అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. మైనస్ 2తో 3 మైనస్ x ని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2 ఇంటూ 3 ఈజ్ మైనస్ 6, మైనస్ 2 ఇంటూ మైనస్ x ఈజ్ ప్లస్ 2x. నౌ షిఫ్ట్ minus 6 plus 2x on other side. See what you get? X square minus 2x. See, minus 2x ఉంది కదా, ఇక్కడ ప్లస్ 2x ని ఇటువైపు షిఫ్ట్ చేయండి. లైక్ టర్మ్స్ ఒక వైపుగా రాసుకోండి. minus 2x and now constant term, that is minus 6 becomes what? Plus 6. అటువైపు ఇంకేం లేదు కాబట్టి equate to 0. Now let's see, the equation is what? X square minus 2x total minus 4x and plus 6, that is equal to 0. See, it is of the form ax square plus bx plus c equals to 0. So it forms what? Quadratic equation. Joint question ఏమన్నాడు? Check whether the following are quadratic equations అంటే yes, it is a quadratic equation. Yes, this is a quadratic
equation. Quadratic equation. Now let's move on to next type. Next question. X plus 1 whole square equals to 2 of x minus 3 అన్నారు. సేమ్ ఇది కూడా ఎక్స్పాండ్ అవసరమైతే ఎక్స్పాండ్, సింప్లిఫికేషన్ అవసరమైతే సింప్లిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ సి x plus 1 whole square. It is of the form a plus b whole square. a plus b whole square expansion తెలుసు కదా మనకు. ఆ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే then this is what x square plus 2 into x into 1 plus 1 square. That is equals to 2 times of x minus 3 అన్ని డబల్ అవుతాయి. then it is would be 2x 2 into minus 3 minus 6. let's see ఇవన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ చేయండి. అలాగే ఇక్కడ సింప్లిఫికేషన్ చూద్దాం. x square as it is గా తీసుకుంటాం. 2 into x into 1 is what? it is 2x. ఇక్కడ plus 2x లైక్ టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేయాలి కాబట్టి ఈ లైక్ టర్మ్ ఇటువైపు షిఫ్ట్ చేయండి. then that is minus 2x. ఇక్కడ ఉన్నటువంటి 1 square is what? 1 కు లైక్ టర్మ్ ఇటువైపు minus 6 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇటువైపు షిఫ్ట్ చేయండి. then this would be plus 6. that is equals to what? it is equal to 0. now let's see x square plus 2x minus 2x is what? it is 0x అయినా రాయవచ్చు, లేదంటే క్యాన్సిలేషన్ కూడా చేయవచ్చు. 0x రాయాల్సిన అవసరం లేదు. 1 plus 6 is what? it is 7. that is equals to 0. it is also of the form ax square plus bx plus c. of course bx కనపడకపోవచ్చు, దాన్ని 0x అని రాసుకోవచ్చు కదా. మనం ఏమన్నాము స్టాండర్డ్ ఫామ్ లో మనం ఏం చెప్పుకున్నాం కండిషన్? x square must not be equal to 0. that is a is not equal to 0. that is x square coefficient must not be equal to 0. here x square coefficient is what? 1. so it is of the standard form ax square plus bx plus c. so it is a quadratic equation. it is of the form ఈ విధంగా రాయవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇలా కూడా రాసేయచ్చు. of the form ax square plus bx plus c equals to 0. so this is a quadratic equation. ఈ విధంగా మరి మనం దీని యొక్క సొల్యూషన్ ని రాయడం జరుగుతుంది. now let's see some more questions. that is question number of course 4 చెప్దాము, తర్వాత 3 చెప్దాం. let's see x minus 3. of course మీరు కూడా వీడియో పాస్ చేసుకొని మీరే సొంతంగా చేయండి. సొంతంగా చేసిన తర్వాత వీడియో మరి రెజ్యూమ్ చేసి ఆన్సర్ కరెక్టా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆ విధంగా మీరు కూడా ఇందులో బెస్ట్ కావడం జరుగుతుంది, అంటే హోంవర్క్గా ట్రీట్ చేసుకోండి. x minus 3 of 2x plus 1 equals to x of x plus 5. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం. let's see first x తో మల్టిప్లికేషన్ చేద్దాం 2x plus 1 ని. then you get what? x of 2x plus 1. 2x plus 1. అలాగే minus 3 తో మల్టిప్లై చేయాలి కాబట్టి minus 3 of 2x plus 1. ఈ విధంగా రాసుకొని చేయండి, లేదా మేము డైరెక్ట్గా చేస్తామన్నా కూడా డైరెక్ట్ చేయవచ్చు. that is equals to ఇటువైపు x తో మల్టిప్లికేషన్ చేస్తే x into x, x square, x into 5x. ఇటువైపు సింప్లిఫికేషన్ చేద్దాం, సారీ ఎక్స్పాండ్ చేద్దాం. x తో మల్టిప్లికేషన్ చేసామనుకోండి x into 2x is 2x square, x into plus 1 plus x. minus 3 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఈచ్ టర్మ్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది, ప్రతిదీ కూడా 3 టైమ్స్ అవుతుంది అనమాట. ప్లస్ 2x వచ్చేసి మైనస్ అవుతుంది, 3 2s are 6, 6x minus 3 into plus 1 is what? minus 3. అటువైపు ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేదు కాబట్టి ఇటు యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి x square plus 5x. ఇక ఎక్స్పాన్షన్ ఏం లేదు కాబట్టి అన్నింటినీ ఒకవైపు షిఫ్ట్ చేయండి, లైక్ టర్మ్స్ ఒక పక్క రాసుకొని సింప్లిఫై చేద్దాం. లెట్స్ సీ ఇక్కడ x square ఇటువైపు 2x square ఉన్నది, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇటువైపు ఒక x square ఉంది, ఇటువైపు షిఫ్ట్ చేయండి మైనస్ x square. ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x, రెండు ఎక్స్లే కదా. ఫస్ట్ ఇక్కడ సింప్లిఫై కూడా చేద్దాం. ప్లస్ ఎక్స్ మైనస్ 5x ఏమవుతుంది? బ్యాలెన్స్ మైనస్ 5x. ఇటువైపు ఉన్నటువంటి ప్లస్ 5x ఇటువైపు షిఫ్ట్ చేయండి, దట్ ఈస్ మైనస్ 5x. ఇక కాన్స్టెంట్ టర్మ్ ఇది ఒకటే ఉంది కాబట్టి మైనస్ 3 అలాగే రాస్తావు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నౌ సి 2x square minus x square is 1x square and minus 5x minus 10x and minus 3 is equals to what? 0. It is of the
form ax square plus bx plus c equals to 0. So it is a quadratic equation. This is what? This is a quadratic equation అని రాయడం జరుగుతుంది. Now let's see fourth one. ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం, ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం, ఫైనల్గా సింప్లిఫికేషన్. సి ఎక్స్తో మల్టిప్లికేషన్ కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2తో మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇన్ ద సేమ్ వే ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1తో మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. x into x, x square, x into plus 1 plus x, minus 2 అన్ని డబల్ అయిపోతాయి. Minus 2x plus 1 becomes minus 2 is equals to x తో x into x, x square, x into 3, 3x, minus 1 తో అన్ని సైన్స్ చేంజ్ అవుతాయి, యాజ్ ఇస్ అవే ఉంటాయి. Plus x becomes minus x, plus 3 becomes minus 3. ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ ఒకవైపుగా అంటే పక్కపక్కగా అన్నీ కూడా ఒకవైపుకు షిఫ్ట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ రెండు పక్కగా రాసుకోండి. ఇటువైపు ఉన్న ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటావు. ప్లస్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x, ఇది సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఎక్స్ మైనస్ 2x ఏమవుతుంది? బ్యాలెన్స్ మైనస్ ఎక్స్. ఇటువైపు 3x మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 2x అంతా కూడా ఇదంతా కూడా 2x అవుతుంది. 2x ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 2x. ఇటువైపు కాన్స్టాంట్ టర్మ్ మైనస్ 2, మైనస్ 3 ఇటువైపు షిఫ్ట్ చేస్తే ప్లస్ 3. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ వాట్? ఇట్ ఈస్ 0. క్యాన్సిలేషన్ అయిపోయింది, ఇది లేదు. మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x, మైనస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది? ప్లస్ 1 is equals to 0. Is it a quadratic equation? No, it is not a quadratic equation because x square coefficient must not be equal to 0. It is a linear equation. This is not in standard form. Ax square plus bx plus c equals to 0. So this is not a quadratic equation, అని మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. Now let's move on to next, that is 6th one and 5th one. 6th చేద్దాం ఫస్ట్. ఇటువైపు ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటావు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఫార్ములా నేర్చుకోండి, అలా గుర్తుకుండాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ వాట్? ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క సింప్లిఫికేషన్ కూడా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఇదేమవుతుంది? మైనస్ 2 ఇంటూ 2 4x, 2 స్క్వేర్ ఇస్ వాట్? ప్లస్ 4. ఇప్పుడు అంతా కూడా వైపు షిఫ్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ పక్కన ఈ ఎక్స్ స్క్వేర్ రాసుకుంటావు. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x, ఎక్స్ ఇటువైపు షిఫ్ట్ చేయండి. మైనస్ 4x బికమ్స్ ప్లస్ 4x. అండ్ ఇటువైపు ఉన్న కాన్స్టాంట్ టర్మ్ ప్లస్ 1 ప్లస్ 4 ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. 3x ప్లస్ 4x 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ what? Ax square plus bx plus c equals to 0. So this is not a quadratic equation అని ఫైనల్ గా మనం కంక్లూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఈ మల్టిప్లికేషన్ చూడండి. డైరెక్ట్ గా కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2x తో డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ x 2x స్క్వేర్,
2x into minus 3 minus 6x. ఓకేనా, మైనస్ 1తో x minus 3ని మల్టిప్లికేషన్ చేస్తే minus 1 into x is minus 6, minus 1 into minus 3 is plus 3. అలాగని ఇటువైపు xతో x into x, x square, x into minus 1 minus 6 plus 5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 into x 5x, 5 into minus 1 minus 5. తర్వాత ఇంకా అన్ని కూడా ఒకవైపు షిఫ్ట్ చేయండి. చూడండి, 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ సింప్లిఫికేషన్ చూడు, మైనస్ 6x మైనస్ ఎక్స్ టోటల్ మైనస్ 7x మైనస్ ఎక్స్ ప్లస్ 5x. ఇదేమవుతుంది, ఇది 4x అవుతుంది, ప్లస్ 4x. ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 4x ప్లస్ 3 ఇటువైపు అలాగే రాస్తావు. మైనస్ 5 ఇటువైపు షిఫ్ట్ చేస్తే ప్లస్ 5, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. See, this simplification is what? 2x square minus x square is plus x square, minus 7x minus 4x is minus 11x, plus 3 plus 5 is plus 8, which is equals to 0. This is of the standard form. So, this is a quadratic equation. This is a quadratic equation అని మనము దీని యొక్క ఆన్సర్ని సింప్లిఫై చేయవచ్చు. మొదటి 1 or 2 జాగ్రత్తగా వినండి, మిగిలిన వాటిని వీడియో పాస్ చేసుకొని మీరే సొంతంగా చేయండి, హోంవర్క్గా ట్రీట్ చేయండి. తర్వాత వీడియో రెజ్యూమ్ చేసి కరెక్ట్గా చేసామా లేదా అనేది వెరిఫై చేసుకోవడం మర్చిపోవద్దండి. రైట్, తర్వాత చూడండి. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8. See here, x cubed minus 4x square minus x plus 1 equals to x minus 2 whole cube. అక్కడ x minus 2 whole cube మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయాలి. సి యాజ్ ఇట్ ఈస్గా ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెట్స్ సి హియర్ వాట్, x cube minus 4x square minus x plus 1 is equal to, see, x minus 2 whole cube. See the formula of a minus b whole cube. A minus b whole cube is what? It is a cube minus 3a square b plus 3ab square minus b cube. ఈ ఫార్ములా మనం నేర్చుకోవాలి, 9th క్లాస్లో నేర్చుకుంటారు, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేస్తే x minus 2 whole cube is what? It is x cube minus 3 into x square into 2 plus 3 into x into 2 square minus 2 cube. దీని ఎక్స్పాన్షన్ చూడండి, ఫర్దర్గా ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దట్ ఈస్ x cubed minus 4x square minus x plus 1 is equal to, c is what? X cube 3 into 2, 3 2s are 6 minus 6 x square. Here 2 square is 4, 4 3s are 12, 12 into x, 12x minus 2 cubed is what? Minus 8. ఇప్పుడు అన్ని కూడా ఒకవైపు షిఫ్ట్ చేయండి, లైక్ టర్మ్స్ పక్క పక్కన రాసి సింప్లిఫికేషన్ చేద్దాం. సి ఫస్ట్ x క్యూబ్, ఇటువైపు ఉన్నటువంటి x క్యూబ్ షిఫ్ట్ చేయండి, మైనస్ x క్యూబ్ అండ్ మైనస్ 4x స్క్వేర్, ఇటువైపు ఉన్నటువంటి x స్క్వేర్ షిఫ్ట్ చేయండి, మైనస్ 4x 6x స్క్వేర్ బికమ్స్ ప్లస్ 6x స్క్వేర్. అండ్ see here is what? It is minus 6 and here is plus 12x becomes minus 12x and here constant plus 1 and this will be plus 8, that is equals to what? Equal to 0. Now let's see, plus x cubed minus x cubed gets cancelled. Minus 4x square plus 6x square is what? It is 2x square. And minus x minus 12x is minus 13x. And plus 1 plus 8 is plus 9, which is equals to 0. See what? This is of the form ax square plus bx plus c equals to 0. That is standard form. So this is a quadratic equation. This is a quadratic equation. ఈ విధంగా దీన్ని సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see 7th one. See here, x plus 2 whole cube is equal to 2x of x square minus 1. See, x plus 2 whole cube అంటే చూడండి, a plus b whole cube ఫామ్ యూజ్ చేస్తాం. a plus b whole cube is what? It is a cube plus 3a square b plus 3ab square and plus
బి క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో అన్ని ప్లస్లే వస్తాయి, అక్కడ మాత్రమే రెండు మైనస్ రావడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. సి ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్, దీని ప్రకారం ఎక్స్పాన్షన్ చేస్తే సి వాట్ ఇట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 into x into or x square, sorry, x square into 2 plus 3 into x into 2 square plus 2 cube is equal to, see ఇక్కడ 2x తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 2x into x square 2x cube 2x into x square 2x cube 2x into minus 1 minus 2x. మరి ఇవన్నీ కూడా ఇటువైపు షిఫ్ట్ చేస్తూ దీన్ని సింప్లిఫై చేద్దాం. లెట్స్ సీ ఫస్ట్ టర్మ్ x క్యూబ్డ్ ఉంది, x క్యూబ్డ్ అలాగే రాయండి. ఇటువైపు ఉన్నటువంటి x క్యూబ్ టర్మ్ ఇటువైపు షిఫ్ట్ చేస్తే minus 2x cube and see this one 3 into 2 3 2s are 6 into x square, ఇటువైపు స్క్వేర్స్ లేండి. 2 square is 4 3s are 12 into x 12x, ఇటువైపు minus 2x ఉంది, ఇటువైపు షిఫ్ట్ చేస్తే plus 2x and see here is what constant is 2 cube, that is 8, ఇటువైపు constant same level, that is equals to 0. Now let's see this one x cubed minus 2x cubed, 1x cubed minus 2x cubed is what minus 1x cubed. 6x square ఇది ఒకటే ఉంది కాబట్టి as it is గా రాస్తాం. 6x square plus 12x plus 2x total plus 14x plus 8 equals to 0. See, ఇది దాని యొక్క సింప్లిఫికేషన్. Is this in standard form, that is x square plus bx plus c equals to 0? No, this is not of the form, so this is not a quadratic equation. This is not a quadratic equation. ఈ విధంగా దీని యొక్క సింప్లిఫికేషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next one. See, represent the following in the form of quadratic equation. కింద మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు, కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ సిచ్యువేషన్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రాయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయండి అన్నారు అనమాట. ఫస్ట్ సి ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ వచ్చేసి 528 మీటర్ స్క్వేర్ ఉందన్నమాట. అయితే ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఇన్ మీటర్స్ ఈజ్ 1 more than the twice its breadth. బ్రెడ్త్ కన్నా కూడా ఒకటి ఎక్కువ అనమాట, ఏది లెంత్ అనమాట, అట్లా కాదు, 1 more than twice its breadth. బ్రెడ్త్కు డబల్ కన్నా ఒకటి ఎక్కువ. బ్రెడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 4కు డబల్ ఎంత 8, ఆ 8 కన్నా ఒకటి ఎక్కువ అంటే 9, లెంత్ 9 అవుతుంది అనమాట. బ్రెడ్త్, ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ 4 meters, length would be what 2 into 4 plus 1, that is 9. ఈ విధంగా లెంత్ అనేది అవుతుంది. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్. మరి ఈ లెంత్ బ్రెడ్త్ కనుక్కోవాలంటే మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. Let us consider a rectangular plot. See, this is a rectangular plot. చూడండి ఇక్కడ this is length and this is breadth. Of course ఇది లెంత్ అయితే ఇది కూడా లెంతే, ఇది కూడా బ్రెడ్త్ అవుతుంది. మరి లెంత్ బ్రెడ్త్ రెండు తెలియదు, అయితే ఇక్కడ లెంత్ వాల్యూ ఎలా ఇచ్చాడు అంటే బ్రెడ్త్లో ఎక్స్ప్రెస్ చేశాడు. బ్రెడ్త్లో, సో బ్రెడ్త్ మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని లెంత్ కనుక్కోవచ్చు అనమాట. అందుకనేసి మనం ఏం చేస్తాం అంటే బ్రెడ్త్ని ఇక్కడ మనము తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటాము, మరి లెంత్ను కూడా ఎక్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏ విధంగా అనేది గమనించండి. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ఏ rectangular plot be x meters, then its length ఏమవుతుంది as per problem it is 1 more than twice its breadth.
బ్రెడ్త్కు ట్వైస్ ఏమవుతుంది 2 into x 2x ఇట్ ఈస్ ట్వైస్ కన్నా ఒకటి ఎక్కువ అనమాట లెంత్ 2x plus 1 meters 2x plus 1 meter length వచ్చేసి 2x plus 1 meters breadth is what x meters. Now given that area of the plot is equals to 528 meter square. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కు ఫార్ములా ఏమి ఇట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అదే అర్థం. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కు ఫార్ములా ఏమవుతుంది దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 528 లెంత్ ఏమింది మనకు ఇక్కడ లెంత్ వచ్చేసి 2x plus 1 కాబట్టి 2x plus 1 ఆఫ్ breadth is x into x is equal to what? It is equal to 528. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. లెట్స్ సీ x తో మల్టిప్లికేషన్ కాబట్టి x into 2x square x into 1 is plus x plus 528 ఇటువైపు షిఫ్ట్ చేస్తే minus 528 which is equals to 0. This is the required quadratic polynomial to find out length and breadth of the plot. So therefore 2x square plus x minus 528 is the required quadratic equation to find what? To find length and breadth of the plot. ఈ విధంగా మనము ఈ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. లెట్స్ సీ హియర్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్. కన్సెక్యూటివ్ అంటే వెంటనే ఉండేటివి అనమాట. వెంటనే అంటే 10 11 కన్సెక్యూటివ్, 12 13 కన్సెక్యూటివ్, 100 101 కన్సెక్యూటివ్. ఇలాంటి వాటిని కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం అనమాట. అలాంటి కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ ఏముంది అంటే ఇట్ ఈస్ 306. వీ నీడ్ టు ఫైండ్ ది ఇంటీజర్. మనం ఆ ఇంటీజర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని కనుక్కోండి, దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయండి అంటున్నారు అన్నమాట. లెట్ ఆ టూ పాజిటివ్ ఇంటీజర్స్ తెలియదు కాబట్టి ఒకదాన్ని x అనుకుందాం. నెక్స్ట్ వెంటనే ఉండేది ఏమవుతుంది x plus 1 అవుతుంది. లెట్ ద కన్సెక్యూటివ్ positive integers be x comma x plus 1. మరి మనకి ఏమి ఇచ్చాడు ప్రోడక్ట్. given that product of consecutive numbers అంటే x comma x plus 1 is 306. దీన్ని మనం ఏం రాస్తాం ప్రోడక్ట్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. x ఇంటూ బదులు బ్రాకెట్ వేసుకోండి. x into x plus 1 is equal to 306. సింప్లిఫికేషన్ చేయండి. x into x square x into 1 x plus 306 ఇటువైపు షిఫ్ట్ చేస్తే minus 306 which is equal to 0. This is the required quadratic equation to find the integers. This is the required అంటే అవసరమైనది అని అర్థం అన్నమాట. రిక్వైర్డ్ quadratic equation to find integers.
టు ఫైండ్ ఇంటీజర్స్. మనకు ఇక్కడ వాటి యొక్క రిప్రజెంటేషన్ మాత్రమే అడిగాడు, ఏవి ఇంటీజర్స్ ఏవి అనేది ఫైండ్ అవుట్ చేయమని అనలేదు, కాబట్టి మనం ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది అనమాట. నౌ లెట్స్ సీ వన్ మోర్ వన్. హియర్ రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. రోహన్ కన్నా కూడా వాళ్ళమ్మ 26 years పెద్దది. The product of their ages 3 years from now. ఇక్కడ నుంచి 3 ఏళ్ల తరువాత వారి యొక్క ఏజెస్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి కదా, మల్టిప్లై చేస్తే will be 360. We would like to find Rohan's present age. రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నారు అనమాట. లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్స్ ఈజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. ఎక్స్ ఇయర్స్ చూడండి. లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్ ఈజ్ ఎక్స్ ఇయర్స్. చూడండి, వాళ్ళ మదర్ ఏమింటుంది, రోహన్స్ మదర్ ఎలా 26 years పెద్దదనమాట. దెన్ రోహన్స్ మదర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్ ప్లస్ 26 years. ఎక్స్ ప్లస్ 26 years అంతే కదా. ఎక్స్ కన్నా కూడా 26 ఎక్కువ అంటే అడిషన్ చేయాలి. తర్వాత ప్రోడక్ట్ దేని కనుక్కోవాలి, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కన్నా ఇంకా 3 ఏళ్ల తర్వాత, ఇక్కడ నుంచి 3 years తర్వాత వారి యొక్క ఏజెస్ అనమాట. చూడండి, ఏజెస్ ఆఫ్ రోహన్ అండ్ హిజ్ మదర్ after 3 years will be. చూడండి, రోహన్ ఏజ్ ఏమవుతుంది 3 years తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ కన్నా 3 ఎక్కువ అనమాట, అంటే ఎక్స్ ప్లస్ 3 ఇది రోహన్ ఏజ్. అండ్ వాళ్ళ అమ్మ ఏజ్ ఏమవుతుంది, దీనికి ఇంకా 3 యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 29 years respectively. ఓకేనా, ఇది 3 years తర్వాత వారి యొక్క ఏజెస్ అనమాట. ఇప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్, therefore the product of x plus 3 and x plus 29 is what, is 360. Therefore x plus 3 into x plus 29 is equals to 360. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం, ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. మొదట ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 ప్లస్ 29x, అండ్ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 it is 87. that is equals to what, 360. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 3x టోటల్ 32 అవుతుంది. 32x అండ్ సి ప్లస్ 87 ప్లస్ 316 ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 360 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x 87లో 360 అంటే 360లో 87 సబ్స్ట్రాక్షన్ చేయండి. ఫస్ట్ ఎంత అవుతుంది మనకు, 3 ఇక్కడ 15 అవుతుంది, 15లో 7 273 మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 273, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ది required quadratic equation to what, to find Rohan's present age. ఈ విధంగా మరి
మనం దీని యొక్క సొల్యూషన్ని చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. దట్ ఈస్ ఫోర్త్ వన్. A train travels a distance of 480 kilometers. 480 kilometers travel చేస్తుంది ఒక ట్రైన్ అంటే యూనిఫామ్ స్పీడ్, అంటే ఒకే స్పీడ్తోనే పోతుంది. యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకే స్పీడ్ 50 km/h వెళ్తుంది అనుకోండి, అదే విధంగా 50 km/h వెళ్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటాం అనమాట. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 kilometers లెస్, ఒక 8 kilometers తక్కువ వెళ్ళింది అనుకో, ఇంతకుముందు 50 వెళ్తా ఉన్నింది, ఇప్పుడు 8 kilometers తక్కువ అంటే 42 km/h వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎక్కువ టైం అవుతుంది కదా. దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్. 3 గంటలు ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు, ఎక్కువ టైం పడుతుంది. ఇంతకుముందు 10 hours పోతే ఇప్పుడు 13 hours కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ అంటే 480 kilometers. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. లెట్స్ సీ, దిస్ ఈజ్ ద డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ అనమాట. ఇది ఎంత ఉందన్న, ఇంత 480 kilometers. 480 kilometers. అదే డిస్టెన్స్ అనేది మారదు, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ మారుతుంది. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అనేది ఇక్కడ చేంజ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్గా దాని యొక్క స్పీడ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ మళ్ళీ దాని యొక్క స్పీడు తగ్గింది కదా, మరి చూద్దాము. రైట్, ఇక్కడ చూడండి, లెట్ the speed of the train be x kilometers per hour స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, మనకు టైం ఇచ్చాడు, టైంలో ఇస్తున్నాడు అనమాట. డిస్టెన్స్ ఇచ్చాడు, టైము ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఆ డిస్టెన్స్ను ట్రావెల్ చేయడం కోసం ఇంత స్పీడ్తో పోతే ఎంత టైం అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. మామూలుగా టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమి, టైమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ హౌ, డిస్టెన్స్ బై స్పీడ్. ఇది రాసుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ని స్పీడ్తో మనం డివిజన్ చేస్తే టైం అనేది వస్తుంది. చూడండి, ద డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు, 480 kilometers. డిస్టెన్స్ covered by the train is equals to 480 kilometers. Therefore, time taken by the train with how much of speed, with x kilometers per hour is equals to, see what is time is distance by speed. D is what, distance is 480 by speed is what, speed is x kilometers by x. ఇది టైం అనమాట, ఇది అవర్స్. 480 by x hours, 480 by x hours టైంలో ట్రైన్ అనేది కంప్లీట్ డిస్టెన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టాంట్ ఏమైంది, సెకండ్ ఇన్స్టాన్స్లో, సెకండ్ సిచ్యువేషన్లో, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 kilometers లెస్, 8 kilometers తగ్గిపోయింది. అంటే ఇంతకుముందు ఎక్స్ అయితే ఇప్పుడు ఎక్స్ మైనస్ 8. ఇన్ సెకండ్ సిచ్యువేషన్ speed of the train is equals to what, x minus 8 kilometers per hour. మరి స్పీడ్ తగ్గింది కాబట్టి ఇక్కడ టైం అవుతుంది, తగ్గదు, పెరుగుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. చూడండి, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఇట్ టేకెన్ 3 hours మోర్ అనమాట. ఇంతకుముందు 480 by x hours అయితే ఇప్పుడు 480 by x plus 3 hours అనమాట, +3. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 hours అయితే నెక్స్ట్ 10 + 3 ఆ విధంగా అనమాట. నౌ time taken by the train
with speed x minus 8 kilometers per hour speed. ఇప్పుడు టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ దట్ ఈస్ 480 kilometers divided by what? Speed is what? x minus 8 hours. అయితే మనకు ఈ 480 by x minus 8 కు తర్వాత ఈ టైంకు మధ్య ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇట్ టేక్స్ 3 hours more to cover the same distance. ఫస్ట్ ఇన్స్టాంట్లో పట్టిన టైం కన్నా కూడా 3 hours ఎక్కువ. దీనికి 3 అడిషన్ చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అని అర్థం. 480 by x plus 3 is equal to what? Equal to 480 by x minus 8. So therefore, as per given ఇచ్చిన దాని ప్రకారంగా మనం ఏం రాయవచ్చు అంటే see 480 by x minus 8 is equals to 480 by x plus 3. సో ఈ విధంగా ఈ 480 by x ని ఇటువైపు షిఫ్ట్ చేస్తే దెన్ 480 by x minus 8 ఇది ప్లస్ కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. దట్ ఈస్ 480 by 3 by x దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ మనకు 480 కామన్ అవుట్ చేయొచ్చు. టేకింగ్ 480 as కామన్, then what you get here? 1 by x minus 8 minus 1 by x, which is equals to what? It is equals to 3. Both sides ఈ నెంబర్లు రెండు కూడా మనకు 3 తో డివిజన్ అవుతాయి. then 3 1 is 3 16s are అంటే 160. ఇప్పుడు చూడండి ఇక్కడ లోపల దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. అలాగే ఈ 160ని అటువైపు షిఫ్ట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మనకు వచ్చింది? మనకి ఇక్కడ 160 of 1 by x minus 8 minus 1 by x is equal to 1. ఇటువైపు ఉన్నటువంటి 160ని అటువైపు షిఫ్ట్ చేయండి. ఇది LCM ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ LCM is what? It is x minus 8 of x. 160ని అటువైపు షిఫ్ట్ చేస్తే దిట్ ఈజ్ 1 by 160. ఇక్కడ చూడండి x minus 8 లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. x into 1 is x minus 8 into -1 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -x ప్లస్ 8 అవుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్గా వాట్ యు గెట్ హియర్? యు గెట్ 8 by x minus 8 of x is equals to 1 by 160. Cross multiplication చేసుకోండి. Then see x minus 8 of x into 1 is x minus 8 of x, which is equals to 160 into 8. 16 is 128 పక్కన 0 1280. x తో మల్టిప్లై చేస్తే x into x square, x into minus 8 minus 8x ప్లస్ 1216 ఇటు వైపు షిఫ్ట్ చేస్తే minus 1280. That is equals to what? It is equal to 0. This is what? This is the required quadratic equation. This is the required quadratic equation to find what? To find speed of the train. ఈ విధంగా ఈ సమ్ను మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనము చెప్పుకోవచ్చు. దీంతో మనకు ఎక్సర్సైజ్ 1లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4.2లో ఉన్నటువంటి సమ్స్ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు గుడ్ బై.